పార్టీలు తీసుకొచ్చే పక్కన పెడదాం. రాజకీయం 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 మాట్లాడతాం అంటే ప్రతిదీ ఇంకా రాజకీయ కోణంలో దాన్ని అటు తీసుకెళ్లేది కంటే కూడా అసలు ఒక ప్రజా జీవితంలోకి వచ్చినటువంటి ఒక లీడర్స్ లాగా మాట్లాడుకుందాం కాసేపు. ఎక్కడ ఎందుకు జరుగుతుంది ఇలా? ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలో ఎంపీలో అయిన తర్వాత మంత్రులు అయిన తర్వాత ఎందుకు కొన్ని అసాంఘిక కార్యకలాపాలకి వెళ్తున్నారు వీళ్ళు? ఆ వెళ్ళేవి వాళ్ళ పర్సనల్ గా పోతే ఎవరికి సంబంధం లే, ప్రజా జీవితానికి ముడిపడి ఉన్నటువంటి కొన్ని ఇప్పుడు డ్రగ్స్ నా సొంతం అంటానికి లేదు కదా. నాకు ఇందాక మాట్లాడుతూ జూపిడి గారు అరవ శ్రీధరు దళిత యువతి అన్నాడు. ఆయన కూడా దళితుడే, అవతల దళిత యువతే, ఇతను కూడా దళితుడే, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు, పాప ఆయన బ్యాడ్. ఇక్కడ ఏంటంటే ఇది ఒక రకంగా మాట్లాడాలంటే నేను వాళ్ళు తీసుకొచ్చి రాజకీయం చేసే అంత అంశం కాదు. ఇతనికి పెళ్ళైంది, ఆమెకి పెళ్ళైంది, ఆమెకి పిల్లలు ఉన్నారు, ఈయన ఒక ఎమ్మెల్యే కాబట్టి ఈయన దగ్గరికి వచ్చిందామా, నేను అట్లా మాట్లాడతా. తప్పు పడితే పట్టండి మీరు. ఇప్పుడు ఆమెకేమి ఈయన గురించి ఏం తెలియకుండా ఈయన దగ్గరికి రాలేదు, ఈయన దగ్గరికి ఈయనేమి తెలియకుండా తీసుకోవాలా. అది పర్సనల్ గా వాళ్ళేది వచ్చింది, దాంట్లో మరి ఆమె ఏం ఆలోచించిందో బయట పెట్టింది దాన్ని. అది మంచి అని అన్నాం. తప్పు అంటారా, ఏదో పార్టీలకు అంటకట్టి తప్పు అంటారా, అప్పుడు మాట్లాడతా ఖచ్చితంగా. అది పార్టీలకు అంటకట్టే విషయం కాదు. ఆమె అమాయకురాలు ఏం కాదు. ఆమెకు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, ఆమె ఉద్యోగం చేసుకుంటుంది. ఎమ్మెల్యేని అంటబడిందేమో అంట నేనైతే, ఇది నా పర్సనల్గా అంటున్నా. ఎమ్మెల్యే అని ఆమె అంటబడిందేమో అంట. సో ఇలాంటివి కూడా కరెక్ట్ కాదు. ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత అది కూడా అవకాశం ఇవ్వకూడదు. మనం ప్రజలకు సేవ చేస్తానని వచ్చాం, ప్రజలకు సేవ చేస్తానని ఒక ఓట్లు వేపించుకుని ఒక ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఒక గౌరవమైనటువంటి చట్టసభల్లో అందరూ వెళ్ళారు కదా మీరు అన్నట్టు కిందక. ఆ చట్టసభలకు అందరికి వెళ్తానికి అవకాశం ఉండదు. ఆ 175 మంది మాత్రమే వెళ్ళి ఆ 175 సీట్లలోనే వాళ్ళు కూర్చోవలసిందే. నాలంటాడు నీళ్ళంటాడు వెళ్ళగలుగుతామా? వెళ్ళాం కదా, వెళ్ళి కూర్చోడం కుదరదు. ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఆయన ఫోటో తింటాక మరి అప్పుడు కూడా అవకాశం ఇస్తారన్నది నాకైతే తెలియదు, కానీ ఎవరు వెళ్ళడానికి అవకాశం లేదు. అలాంటి ఒక ప్రయారిటీ ప్రెస్టేజియస్ గా వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇలాంటివి చేయటం అనేది ఎవరు కూడా ఒప్పుకోము. అది కరెక్ట్ కాదు. ఒక్కసారి ఆలోచించుకోవాలి. ప్రజా జీవితంలోకి వచ్చే ప్రజా నాయకుడుగా ఆలోచించుకోవాలి ఎందుకు జరుగుతున్నాయి ఇవి. అసలంటే వీళ్ళు ప్రజల కోసం వస్తున్నారు నిజంగా, లేకపోతే వీటిని అడ్డం పెట్టుకుని రకరకాల వ్యాపారాలు చేసుకుందాము, రకరకాలుగా మనం ఏదో అప్గ్రేడ్ చేసుకుందామని వస్తున్నారా అనేది ఒకసారి మనం చర్చ చేయాలి. ఇవాళ పుట్ట మహేష్ యాదవ్ గురించి ఆలోచిస్తే ఆయనేమి లాంగ్ టైం నాకు తెలిసి తెలుగుదేశంలో లీడర్ ఏం కాదు, లాంగ్ టైం తెలుగుదేశంలో కార్యకర్త ఏం కాదు ఆయన. పార్టీలు కూడా ఇక్కడ కొన్ని చేస్తుంది ఏంటంటే నాకు అక్కడ గెలవాలి డబ్బు పెట్టాలి, ఆ డబ్బు పెట్టేవాడు కావాలి నాకు. అప్పుడు దాకా ఆ ప్రాంతంలో ప్రజల కోసం తిరిగినాడు కానీ పార్టీ కోసం తిరిగినాడు కాబట్టి తీసుకెళ్ళి పక్కన పెడుతున్నారు. ఇలాంటిదప్పుడు పార్టీలో జరుగుతాయి. అంటే తెలుగుదేశం జరిగిందంటే తెలుగుదేశం జరుగుతుంది, వైసీపీలో జరుగుతుంది, కాంగ్రెస్ జరుగుతుంది, ఇంకొక బీజేపీ అన్ని పట్ల జరుగుతుంది. అంటే ఇక్కడ అల్టిమేట్ గా పార్టీ అధినేతలు ఏమో వాళ్ళ సీటు కోసం కింద సీట్లు కావాలన్నప్పుడు వాడు ఎలా అంటాడో నాకు అవసరం లేదు. వాడు గెలుస్తాడు అనుకుంటే వాడు సీటు ఇచ్చేద్దాం. వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడు? ఒక 100 కోట్లు ఖర్చు పెడతాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? ఆ 100 కోట్లు ఇంకో 100 కోట్లు సంపాదించుకుందాం ఆలోచన ఉంటుందా? లేదా ప్రజల కోసం చూస్తాడా? ప్రజల కోసం చూడు కదా. ఇవి ఈ పార్టీ అధినేతలు ఇవి ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళ పోస్ట్ వాళ్ళకి ఇంపార్టెంట్, వాళ్ళ పదం వాళ్ళకి ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మొత్తం మొదలు పెట్టుకుంటే వర్మ గారు రాజకీయాల్లో నిజంగా మనం ఏ స్టేజ్ లో ఉన్నాం అనేది ఒకసారి ఆలోచన చేయాలి. అవును, నేను ఒక పార్టీలో ఉన్నా, మా పార్టీ నాయకుడు ఎక్కడ ఉన్నారని అడుగుతున్నాడు. ఖచ్చితంగా మేము ఉన్నాం. జూపడి గారు మేము ఉన్నాము, చూస్తున్నాము. ఖచ్చితంగా ఇలాంటి మార్పులు రావాలని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి ఉండకూడదని మేము కోరుకుంటున్నాం. రాజకీయాలు అంటే స్వచ్ఛంగా, మళ్ళా చెప్తున్నాం, స్వచ్ఛంగా వెనకటి తరం రాజకీయ నాయకుల్లాగా రాజకీయం చేసేవాళ్ళు వచ్చినప్పుడే బాగుపడుతుంది తప్పితే అదర్వైజ్ నేను సీఎం సీట్ లో ఉండాలి, కింద ఎవడు ఉంటే మనకెందుకు, వాడు గెలిచి రావాలి అని అనుకున్నప్పుడు మీ నాయకుడు కానీ మా నాయకుడు కానీ ఇంకొక నాయకుడు కానీ జరిగే పరిణామాలు ఇవే. జీవితంలో ఉన్న వాళ్ళని మన ప్రజలు టికెట్ ఇస్తున్నామా లేదు? ఇలాంటివే వస్తాయి. మరి మనం ఆహ్వాదించదగ్గిందా కాదు. ఇక్కడ రాజకీయాలు కాదు మాట్లాడుతుంది. మీ పార్టీలో ఉన్నప్పుడు మీరేం చేశారు, మా పార్టీ మేమేం చేశాం కాదు. ఇక్కడ మీరు చేసినప్పుడు ఏదో మేము అంటాము, మేము చేసినప్పుడు మీరు అంటాం కాదు. ఇవి మారాలి, ఇది పోవాలి. వీటిని ఎరాడికేట్ చేయాలంటే మనం ఏ రకంగా గాదే గారు చర్చిద్దాం. మీరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మేము ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని మేము అనుకోవటం కాదు. అల్టిమేట్ గా మనం జవాబు చెప్పాల్సింది ప్రజలకి. తప్పు చేసిన వాడిని ఏం చేస్తున్నాము అనేది ఒకసారి ప్రజలకు జవాబుదారు. వెళ్ళకపోతే మమ్మల్ని మీరు తిట్టుకుంటుంటే ఇలాంటి వాళ్ళే వస్తుంటారు. గాదే గారు
రాజకీయ నాయకులుగా మీలాంటి దీపక్ రెడ్డి గారు కూడా ఉంటుంది. ఓకే. పార్టీలో